హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 27వ అధ్యాయానికి కొంత భాగం చూసుకున్నాం పోయినసారి. మిగిలిన భాగాన్ని ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము. సో గత గత క్లాస్లో మనం ఏమని చెప్పుకున్నాం? పురంజనుడు తన భార్య అయినటువంటి పురంజని ఆమె ఆద్యంలోకి వెళ్ళాడు. ఆమెను ఓదార్చాడు, ఆమెను బతిమాలాడు. అన్ని రకాలుగా ఆమెకి తగినట్టుగా ఆయన ఆ తనని మళ్ళీ ఆమె యాక్సెప్ట్ చేసేలాగా ఆయన్ని తయారు చేసుకున్నాడు. అయితే రాణి, మనం ఏమని చెప్పుకున్నాం? రాణిని బుద్ధి ధార్మిక బుద్ధి ధార్మిక బుద్ధి అంటే నీతి, న్యాయము, ధర్మము, వీటి గురించి ఆలోచించేటువంటి ధర్మం ధార్మిక బుద్ధి. కానీ ఆధ్యాత్మిక బుద్ధి వేరు, ధార్మిక బుద్ధి వేరు. ధార్మిక బుద్ధి అంటే అందరికీ మంచిగా ఉండాలా, మంచి చేయాలా, అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు అనేది ధార్మికమైన బుద్ధి ఒక లెవెల్లో. సో ధార్మిక బుద్ధితో ఇప్పుడు కలుసుకున్నాడు వచ్చి. అప్పుడు ధార్మిక విషయాల్లోనే ఆగిపోతాం మనం ఎక్కడ దాకా వస్తాం? ధార్మిక విషయంలోనే ఆగిపోతాం. అందుకే మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, వర్ణాశ్రమ ధర్మం ఒకటి ఉంది, భాగవత ధర్మం ఒకటి ఉంది. వర్ణాశ్రమ ధర్మంలో నేను నా యొక్క వర్ణాన్ని బట్టి, నా ఆశ్రమాన్ని బట్టి కూడా నేను నడుచుకుంటాను. అది నడుచుకుంటూ భగవంతుడి గురించి కూడా నేను ఆలోచిస్తాను. సో అయితే మన వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న కేవలం నేను బ్రాహ్మణుడు లేదా నేను బ్రహ్మచారి అని దాంట్లో ఆగిపోకూడదు. వీటికి అతీతంగా ఇవి ఏమున్నా సరే నేను ఎవరు చెందినవాడిని? నేను భవన్ చెందినవాడిని. అంటే నేను భాగవత్ ధర్మాన్ని పాటించాలి, భాగవత్ ధర్మంతో పాటు వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా పాటించాలి. వర్ణాశ్రమ ధర్మం ఎందుకు పాటించాలి అని అంటే భగవంతుడు సెంటర్గా పెట్టుకొని నా పనులు చేసుకోవాలి. ఓకేనా? అందుకే మనం ఉదాహరణ చెప్పుకున్నాం. నాకు ఇంట్లోనూ ఒక సమస్య వచ్చింది, నేను సేవకు కూడా రావాలి. అప్పుడు నాది నాది మొదటి కర్తవ్యం, నేను ఇంట్లో నాది మెయిన్ కదా అని చెప్పి అక్కడ ఆగిపోయాను అనుకోండి, అంటే నేను ధార్మిక వృత్తితో ఆగిపోయాను. నేను అసలైన భగవంతుడు తెలుసుకోవడం, భగవంతుడి గురించి ఆలోచించడం అనేది నేను తగ్గిపోయింది. అప్పుడు మనం ఏం చేయొచ్చు? రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఆ విషయాల్ని ముందుగా చేసుకొని సేవకు నేను తయారవ్వచ్చు. లేదా నేను రాలేకపోతే వేరే వాళ్ళకైనా ఆ సేవ జరిగేటట్టు, ఎందుకంటే నా దృష్టి అంతా ఎక్కడుంది? దేవుడి మీద ఉంది. ఎట్లయితే మనకు మన ఆఫీస్లో ఉంటాం అనుకోండి, సడన్గా ఇంట్లో బాగాలేకుండా వచ్చింది, అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? అంటే మనం రెండు చూసుకుంటాం. మనకు అవకాశం వస్తే మనం పోవాల్సి వస్తే పోవాల్సి వస్తుంది. పోవాల్సినప్పుడు వేరే వాళ్ళని అప్పచెప్పేసి వేరేగా చెప్పేసి మనం వెళ్తాం. ఎందుకంటే మనకి ఆఫీస్ కంటే మనకి ఎవరు ముఖ్యం? ఇంట్లో వాళ్ళు ముఖ్యం. అట్లనే ఇంట్లో వాళ్ళు ముఖ్యమా, భగవంతుడు ముఖ్యమా అంటే భగవంతుడు ముఖ్యం అవుతాడు. ఎందుకంటే అది భాగవత ధర్మం అంట. మిగిలిన మనం చేసేదంతా వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం ఎందుకు వచ్చింది? ఏడుకు వచ్చాను కాబట్టి ఈ దేశం ప్రకారంగా, ఇక కాలమాన నియమాల ప్రకారంగా నేను నేను మగవాడిని అయితే నాకు ఈ డ్యూటీలు వస్తాయి, ఆడవాళ్ళని అయితే ఈ డ్యూటీలు వస్తాయి. కానీ నేను శరీరం కాదు కదా, యాక్చువల్లీ నేను ఆత్మను కదా. ఈ శరీరం నాకు ఎప్పుడు తగులుకునింది? ఏడుకు వచ్చిన కాదు తగులుకునింది. ఈ శరీరంగా లేకపోతే నేను స్వచ్ఛంగా నేను ఎవరి సేవకుడిని? మన ఆడవాళ్ళమైనా, మగవాళ్ళమైనా, భర్త అయినా, భార్య అయినా, ఈ వేరు వేరు సంబంధాలు ఎట్టున్నా సరే, నేను ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు ఒక పదవి వచ్చింది, ఒక బాధ్యత వచ్చింది. నాకు ఈ శరీరం అనేది నాకు లేదనుకోండి, నేను స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన ఆత్మ అయితే నాకు ఒకటే ఒకటే ధ్యాస ఉంటుంది. అది ఏంటి? భగవంతుడు సేవ చేసుకో. సో కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఆదిలోకి వెళ్ళిపోయాను. అంటే ధార్మిక బుద్ధి ఇదిలో పడిపోయి నేను భగవంతుని సేవించడము మర్చిపోయాను. సో కాబట్టి ఆ ఆ ఇదిలో నేను పిల్లలకు అన్నాను, 1,100 మంది పుత్రులు, తర్వాత 110 మంది పుత్రికలు, అట్లా నగరం అంతా మనవాళ్ళు మనవరాలతో మొత్తం సంపద నింపేశాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖజానా మొత్తం వాళ్ళు కొట్టేస్తున్నారు, దోచేస్తున్నారు వాళ్ళంతా.
అయితే వాళ్ళు నేను ఏమన్నా, ఎందుకంటే వాళ్ళ మీద నాకు ప్రేమ కూడా వాళ్ళ మీద ఆసక్తి ఉంది. కాబట్టి ఆ నేను భగవంతుని పూజించడం పక్కన పెట్టేసి నా కోరికల కోసం నేను ఏం చేశాను? దేవతల కోసం యజ్ఞాలు చేశాను, దేవతల కోసం, అలాగే పితరుల కోసం, సామాజిక నాయకుల కోసం ఎన్నో నేను పూజిస్తా వచ్చాను. నేను ఎవరిని మర్చిపోయాను? భగవంతుని పూజించడం నేను మర్చిపోయాను. అట్లా ఇలా కామ్యకర్మలు మళ్ళీ కుటుంబ పోషణకు ఆసక్తుడై జీవితంలో కుటుంబమే మనల్ని దూరం దూరం పెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కుటుంబమే దానైనా నువ్వు చేసిన పంజాలు ఆల్రెడీ మాకు చెమకొచ్చాయి కదా, ఇంక మీరు ఆడైనా పోండి, ఇంకా మాకు అవసరం లేదు, ఇంకా మీరు మాకు ఇంకా అవసరం లేదు. ఆ సమయం మనకు వచ్చేసింది. అందుకనే 60-70 రాగానే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి శారీరకంగా, మానసికంగా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అండ్ ఇంట్లో వాళ్ళు మనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద వాళ్ళు ఇచ్చినా కూడా మనకు అది సరిపోదు. మొదట నన్ను సెంటర్గా పెట్టుకొని నా చుట్టే అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను అడగాల్సిన పని వాళ్ళకి లేదు. కాబట్టి రే ఇంతకాలం నన్ను అడుగుతూ చేశారే, నేను అంటే కానీ వీళ్ళు కనీసం కాలు కూడా బయట పెట్టిన వాళ్ళు ఈరోజు నాకు చెప్పకుండానే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారే అని మన మనసుకు వచ్చి, వాళ్ళు నిజంగా మనం చేయాలనుకున్న ఒకసారి మనం అది వినే పరిస్థితులు ఉంటాం. ప్రతిదీ మనకి చెప్పి మనకి మన ఆజ్ఞతోనే చేయాలనుకుంటాం. అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ జీవితాన్ని జీవించనీయకుండా మళ్ళీ మనం వాళ్ళ జీవితాన్ని కూడా మళ్ళీ మనం అడ్డుపడుతున్నాం. తప్పులో నష్టమో కష్టమో వాళ్ళు కూడా పడి నేర్చుకుంటారు. మనం కూడా ఎలా అయితే పడి నేర్చుకున్నామో, నష్టాలు బాధలు పడి నేర్చుకున్నట్లు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కానీ మనం ఆ సమయంలో మనం వీళ్ళు ఇలా చేయలేదు, వీళ్ళు నాకు ఇలా పెట్టలేదు, అట్లా పెట్టలేదు, వాళ్ళు ఇట్లా చూసుకున్నాను, అట్లా చూసుకున్నాను, నన్ను కనీసం ఈరోజు మర్యాద కూడా చేయట్లేదు, నాకు సరిగ్గా అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, మనం పెట్టుకోవట్లేదు. అందుకనే మనం వాళ్ళు ఉద్యోగం వచ్చారా, పెళ్లి చేసేసావా, అక్కడ వరకు మనం చూసుకొని ఇంకా తర్వాత మీరు చూసుకోవాలి ఆయన అని మన దృష్టి భగవద్గీత మీదకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోయింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనకి ఎంత చూసుకున్నా సరే మనం వాళ్ళు చూడలేదనే మనకు భావన వస్తుంది. ఎందుకంటే మనకు తగినట్టుగానే మనం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఆ సమయం ఆసన్నం అయ్యేదాకా మనం తెచ్చుకోకూడదు, మనమే వైదొలగాలి. అది కూడా భగవంతుడి మీద భారం వేసుకొని భగవంతుడి మీద, దాన్నే వానప్రస్థం అంటారు. అయితే పురంజనుడు మళ్ళాంటోడే కదా పురంజనుడు, లేదా మనం పురంజనుడు లాంటి వాళ్ళమే కాబట్టి, ఎస్పెషల్ అక్కడ ప్రాచీన పరిషత్ అనే రాజు తన యజ్ఞాల్లో ఎన్నో జంతువులు బలిస్తూ కోరికల కోసం జీవితం గడుపుతున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క జీవితం గురించే పురంజనుడు కథ రూపంలో చెప్తున్నాడు ఆయనకి, నారదుల బాబు. అలా ఉండగా ఇప్పుడు గంధర్వ రాజు అని చండవేగ 360 మంది సైనికులతో ఇంద్రతృప్తి కోసం నిర్మించబడిన పురంజనుడి నగరంపై దాడి చేశారు. నగరం అంటే ఏంది ఇక్కడ? శరీరం. నవద్వారాల నగరం ఇది. శరీరం మీద ఎవరు దాడి చేశారు? చండవేగ అనేటువంటి ఒక గంధర్వ రాజు వచ్చి ఇప్పుడు దాడి చేశాడు. ఎవరు ఈ చండవేగ అంటే కాలం 365 రోజులు కదా, అందువల్ల 360 మంది సైనికులతో వచ్చి, చండవేగ అంటే ఒక సంవత్సర కాలం అని అర్థం. ఒక్కొక్క సంవత్సరం అయిపోతా ఉంటే మనం శరీరం కూడా క్షీణించిపోతా ఉంది. నగరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు పనిచేయట్లే, వాటి శక్తి సామర్థ్యాలన్నీ తగ్గిపోతుంది. సో చండవేగ అనేది కాలము. తర్వాత గంధర్వులు వచ్చి 360 సైనికులు కదా, వాళ్ళు సైనికులు అంటే వాళ్ళు 360 రోజులు. ఓకే, ఒక్కొక్క రోజు మనం పోతా ఉంటే ఒక్కొక్క రోజు మన ఆయుష్ని ఒక్కొక్క రోజు తగ్గిపోతా ఉంది. మనం ముసలితనానికి దగ్గర అవుతా ఉన్నాం, మరణానికి దగ్గర అవుతాం. మనం ప్రతి సంవత్సరం మన పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రం మనం ఘనంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటాం. మనకి అర్థం కాదు ఏంటంటే, నా ఆయుష్లో ఒక సంవత్సరం పోయిందిరా నాయన, నా చదువు చాలా తగ్గిపోతా ఉంది అని మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాలి.
అట్లానే గంధర్వులు 2 రకాలు ఉన్నారు అక్కడ. గంధర్వుల్లో 2 రకాలు ఉన్నారు. కొంతమంది తెల్ల రంగులో ఉన్న గంధర్వులు ఉన్నారు, కొంతమంది నలుపు రంగులో గంధర్వులు ఉన్నారు. తెల్ల రంగులో ఉన్న గంధర్వులు అంతా పగలని, నల్ల గంధర్వులు అంతా రాత్రిలో. సో 15 రోజులు తెలుపు తెల్ల గంధర్వులు 15 రోజులు వాళ్ళు ఫైట్ చేస్తారు. అంటే ఏంటి? పౌర్ణమి వచ్చేదాన్ని. పౌర్ణమి 15 రోజులు పౌర్ణమి. అదే కదా, నెలని 2గా డివైడ్ చేస్తాం. శుక్లపక్షము, కృష్ణపక్షం. సో తెలుపు గంధర్వులు వచ్చి శుక్లపక్షము, నలుపు గంధర్వులు వచ్చి కృష్ణపక్షం. ఈ విధంగా కాలము మన నగరాన్ని దాడి చేస్తా వస్తుంది. కాలం కాలం నగరాన్ని మోహరించేసింది. మొత్తం మోహరించారు, దోచుకున్నారు. జన్మ నుండి ప్రతిరోజు కాలం హరిస్తా ఉంది. వీళ్ళెవరు ప్రతిరోజు హరిస్తున్నారు, కానీ వీళ్ళు మనం గమనించట్లే. ప్రతిరోజు గంధర్వులు వచ్చి మన మీద దాడి చేస్తున్నారు. చండవేగ మన పుట్టినప్పటి నుంచి చండవేగ స్టార్ట్ అయ్యాడు. ముఖ్యంగా మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఒక్కొక్క రోజు మనకు తెలియకుండానే లోపలే మన బలాన్ని తీసేస్తున్నాడు. కానీ మనమేమో వేరే మోహంలో పడిపోయినాం. కుటుంబం అని, దేశం అని, వ్యాపారం అని, అదని ఇదని, బంధువులని, బాధ్యతలని. ఈ చండవేగ ఎప్పుడు చూడమని తెలియట్లే. కానీ చండవేగ ఒక ప్రభావం ఎప్పుడు తెలుస్తుంది? మనం 60 సంవత్సరాలు చెప్పినప్పుడు తెలుస్తుంది. మనం ఇప్పుడైతే ఇంకా తక్కువలోనే తెలిసిపోతుంది. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు. చండవేగ యొక్క ప్రభావం బలంగా అప్పుడు కనబడతా ఉంది. అప్పుడు ఆ నగరాన్ని ఒకటి కాపలా కాసం చేశారు. 5 పడగల పాము ఒకటి ఉంది అక్కడ. 5 పడగల పాము ఒకటి అక్కడ దానికి కాపలా కాస్తా ఉంది. అయితే ఈ 5 పడగల పాము ఆ నగరాన్ని కాపాడుతుంది కదా. ఎప్పుడైతే ఈ చండవేగ గంధర్వులు వచ్చి తీసుకొని దాడి చేస్తుందో, ఈ సర్పం నగరం రక్షించడానికి ఏం చేస్తుందంటే, ఓకేనా, అది 720 మంది గంధర్వ సైనికుల్ని 100 సంవత్సరాలు పోరాడింది. అది ఏంట సర్పం అంటే మనలో ఉన్న ప్రాణం, మనలో ఉన్న పంచప్రాణాలు ఉంటారు కదా. మన పంచప్రాణ వాయువులు అంటాం కదా. ఆ ప్రాణం వీలంత వరకు పోరాడింది మనకి శక్తిని ఇవ్వడానికి. కానీ ఈ దాడిలో ఆ ప్రాణం అంత ఈజీగా దాన్ని ఏం చేయలేకపోతుంది. అది క్రమక్రమంగా సర్పం బలిహీనవడం ప్రారంభమైంది. అయితే ఈ సర్పం బలహీనడం చూసి రాజులు, జనులందరూ కూడా ఆందోళన చెందారు. ఇప్పటి వరకు ఈ సర్పమే కదా మనం కాపాడు, ఈ సర్పం యొక్క పని కూడా అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు ఎవరు కాపాడతారు అంటే, ఇప్పటి వరకు మనం బాగా లేచి స్నానాలు చేసుకుంటే మన పని మనం చేసుకుంటా ఉన్న వాళ్ళం క్రమక్రమంగా ఎప్పుడైతే చండవేగ అంటే ముసల్తనం రావడం ప్రారంభించిందో, ప్రాణవాయువు యొక్క పనితనం కూడా తగ్గిపోతూ వస్తూ ఉంది. అందుకే మనకు లేయడంలో ఇబ్బంది, పడుకోవడంలో ఇబ్బంది, తినడంలో ఇబ్బంది, అణగించుకోవడంలో ఇబ్బంది. ఎందుకంటే ప్రాణవాయువు యొక్క శక్తి కూడా దేంతో పోల్చారు? 5 పడగల సర్పంతో. ఇప్పుడు దాకా అది ఉంది కాబట్టి నేను పోరాడుతూ వచ్చాను. ఇప్పుడు అది దాని యొక్క బలం తగ్గిపోతూ వస్తుంది కాబట్టి కాల ప్రభావంలో ఇప్పుడు అది పోరాడే శక్తి అది కోల్పోయింది. కాబట్టి రాజు పన్నులను స్వీకరిస్తూ ఆడవారి భోగులను జీవితం గడుపుతూ మరణం సమీపిస్తుందని గ్రహించలేకపోయాడు. ఎవరు ఆ రాజు? మనమే. మనం గ్రహించలేకపోతున్నాం. వాటి మోహంలో వీటి మోహంలో పడి వాళ్ళకి ఇట్ట చేయాలా, అట్ట చేయాలా, వాళ్ళకి అక్కడ సీటు తెప్పించాలి, ఇక్కడ సీటు తెప్పించాలా, ఏదేదో మన పనులు పడి జీవితం గడుపుతూ మరణం సమీపిస్తున్నప్పుడు అయినా కూడా గ్రహించలేకపోతాం. అందుకే నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం, యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న అడిగాడు కదా, ఏమని? అత్యంత ఆశ్చర్య కలిగించేటువంటి విషయం ఏంటంటే, ధర్మరాజు ఏమన్నాడు? మన ఇంట్లో చచ్చిపోతున్నారు, చుట్టుపక్కల చచ్చిపోతున్నారు, అయినా కూడా నేను బతుకుంటానులే అని చెప్పేసి మళ్ళీ మనం పోరాడుతాం. మన యొక్క మళ్ళీ ఎట్లా పెంచుకోవాలా ఆస్తులు, ఎట్లా దీని అంతా తెచ్చుకోవాలని దీంట్లో పడుతున్నాం. చూసారా? ఇదే ఈ పరిస్థితుల్లో మనం కాలాన్ని గ్రహించలేకపోతున్నాం. చెడ్డవేగ ఒకటి వచ్చి మన జీవితం మీద ప్రభావం చూపిస్తున్నాం, మనం చూసిపోతాం. ఇప్పుడు చండవేగ యొక్క కుమార్తె కాలకన్య అని బాగుంది. కాలకన్య ఎవరు అంటే ముసల్తనం.
కాలకన్య వచ్చి ముసల్తనం. చండవేగ వచ్చి కాలం. కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్క రోజు కాలం, కానీ మనం గమనించట్లే. కానీ ఎప్పుడైతే కాలం వచ్చేసి 55-60 సంవత్సరాలప్పుడు వచ్చిందో అప్పుడు ముసల్తనానికి సంబంధించినటువంటి ప్రభావం మన మీదకి వచ్చింది. అప్పుడు ఆ సమయంలో కాలకన్య భర్త కోసం ముల్లోకాలు వెతికింది, కానీ ఎవరు అంగీకరించలేదు. ముసల్తనాన్ని ఎవరు అంగీకరిస్తారు? ఎవరు అంగీకరించరు? ఆమెమో ముల్లోకాల భర్త కోసం వెయిట్ చేస్తుంది. ఆ భర్త దొరకట్లేదు. ఎందుకంటే ఏ భర్త మాత్రం ఆహ్వానిస్తాడు రా మా ఇంటికి అని? ఎందుకంటే ఆ వస్తేనే నాకు ముసల్తనం వస్తుంది, నా జీవితం నాశనం అయిపోతుందని చూపించగలం. ఆమె దౌర్భాగ్యం కూడా తీసుకొస్తుంది. ముసల్తనంతో ఏమో తీసుకొస్తుంది ఆమె దౌర్భాగ్యం కూడా. దౌర్భాగ్యం అంటే మనకు కావాల్సిన పనులు మనం చేయలేము, మనం అనుకున్న పనులు మనం నెరవేర్చలేము. మనం ఆమె ఆ ఆ వస్తువునే ఆమె ఏం కూడా తీసుకొస్తుంది, దౌర్భాగ్యం కూడా తీసుకొస్తుంది. అనుకున్న పనులు, కావాల్సిన కోరికలు ఏమి మనం నెరవేర్చలేము. మనం చేయాల్సింది ఒకటి అయితే జరిగేది ఏదో చిన్నప్పుడు అంత బాగానే ఉంది, నేను ఏదో కొద్దిగా ఈరోజు నాకు నచ్చింది వీళ్ళు చేశారు, మనం తినాలని ప్రయత్నిస్తే ముసల్తనంలో ఏమవుద్ది? దానివల్ల మళ్ళీ మనకి కడుపు నొప్పి, అరగలేకపోవడం, అంటే దౌర్భాగ్యం మళ్ళీ తీసుకొని వస్తుంది. అంటే పురు అనే రాజు గతంలో ఆమెను స్వీకరించినందున అతనికి వరం ఇచ్చింది. ఎవరు యాక్చువల్గా ఎవరు కూడా ముసల్తనం తీసుకోరు, కానీ గతంలో ఒక రాజు తీసుకున్నాడు ఆ విధంగా. ఎవరు? యయాతి అనే ఒక రాజు, ఒక వ్యక్తికి తను ఇట్లానే ఆడవాళ్ళ యొక్క సాంగత్యంలో అతనికి త్వరగా ముసల్తనం వచ్చేసింది. ముసల్తనం రాగానే యయాతి, అయ్యో నాకు ముసల్తనం వచ్చేసి నేను ఇంకా అనుభవించాలనుకుంటున్నాను అని అన్నప్పుడు, అప్పుడు ఆయన యజ్ఞం చేసి వరం అడిగాడు, నాకు ముసల్తనం పోవాలి అని. ముసల్తనాన్ని పోనే పోదు, కావాలంటే నీ ముసల్తనాన్ని ఎవరైనా తీసుకునే పని అయితే వాళ్ళు ఎవరో నీకు వస్తుందని చెప్పాడు యయాతికి. అప్పుడు యయాతి కుమారుడు పురు అనే రాజు. అప్పుడు పురు అనే రాజు వాళ్ళ నాన్న బాధను అర్థం చేసుకొని కొడుకుగా నా బాధ్యత కదా తండ్రి యొక్క కోరికని తీర్చడం చెప్పేసి ఆ ముసల్తనాన్ని పురుగు తీసుకొని తన యొక్క యవనాన్ని ఎవరికి ఇస్తాడు? యయాతికి ఇస్తాడు. ఆ సందర్భంలో మాత్రమే పురు అనే రాజు కాలకన్యని ఆయన స్వీకరించాడు. కాలకన్య స్వీకరించడం అంటే ఏంటి? ముసల్తనాన్ని స్వీకరించడం. ఆయన ఎవరిలో ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు ఆయన కాలకన్య స్వీకరించాల్సిన అవసరం లేదు. కానీ తండ్రికి కాలకన్య అటాక్ అయింది తండ్రిని. మరి తండ్రి ఆ కాలకన్య యొక్క ప్రభావం తప్పించుకోవాలి అంటే ఎవరో ఒకరు దాన్ని స్వీకరించాలి. కాబట్టి కొడుకు స్వీకరించాడు. ఆ కొడుకు స్వీకరించినందుకు కాలకన్య వరమిచ్చింది అనమాట. ఏమని? నువ్వు ఇంత యవనంలో కూడా నువ్వు మీ తండ్రి కోసం నన్ను స్వీకరించావంటే ఈ ప్రపంచం ఎవరు స్వీకరించారు, కానీ నన్ను స్వీకరించే కాబట్టి వరం ఇచ్చింది అనమాట. అందుకే పురువంశము, ఆ తర్వాత కురువంశము అది అట్లాగే కాపాడబడింది అనమాట ఆమె ఇచ్చిన వరం వల్ల. అంటే మీ యొక్క వంశస్థులు ఎప్పుడు కూడా చాలా వరకు మీ వాటి పేరు ప్రఖ్యాతులు అంతా కాపాడతారు అని చెప్పేసి ఆమె వరం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ వస్తువు అని పురులాంటి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు, కానీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా? కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను బ్రహ్మలోకం నుండి భూమికి రాగా నన్ను కూడా కలిసి స్వీకరించమని కోరింది. నారద వారు అంటున్నారు అన్నమాట. ఇక్కడ నారదుల వారు ఎవరితో చెప్తున్నారు? ప్రాచీన పరిస్థితి చెప్తున్నాడు. ఏమని? ఈ కాలకన్య గమ్ముగా కాదు, నేను బ్రహ్మలోకానికి భూలోకానికి వచ్చినప్పుడు నన్ను కూడా నా దగ్గరకు వచ్చింది ఆమె, నన్ను పెళ్లి చేసుకుంటావా అని, నన్ను స్వీకరించని చెప్పి ఆమె కోరింది. నేను ఆమెను స్వీకరించినందున నువ్వు ఒక స్థానంలో కూడా ఎక్కువ సమయం ఉండలేవన్నప్పుడు నన్ను చెప్పించింది. ఎవరైనా నారద లాంటి వాళ్ళు, బ్రహ్మచర్యలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరైనా ముసల్తనాన్ని స్వీకరిస్తారా? స్వీకరించాల. అందుకే ఆమె నా మీద కోపం నన్ను చెప్పించింది. ఏమని? నువ్వు ఎక్కడ కానీ ఒక్క దగ్గర ఒక స్థానం ఎప్పుడు ఉండవు, నువ్వు తిరుగుతూనే ఉంటావు అని చెప్పింది. అంటే నీకెవరు? ఒక కుటుంబం అని, లేకపోతే బంధువులని, స్నేహితులు నీకెవరు ఉండరు. ఇంకా నువ్వు ఎప్పుడు నువ్వు తిరుగుతూనే ఉంటావు అని చెప్పింది. ఇప్పుడు నాతో తిరుగుతూనే ఉంటారు కదా.
వైకుంఠం తిరుగుతాడు, భూలోకానికి వస్తాడు, దేవతల లోకానికి వెళ్తాడు, అన్ని లోకాలకు వెళ్తుంటాడు. ఆయనకంటే ఒక స్థానం ఉందా? లేదు. ఎందుకని? ఎందుకంటే ఈమె శపించింది. కానీ నారదుడు వారు ఏమంటారు తెలుసా? ఆ శాపం నాకు మంచిదయింది అంటాడు. ఎందుకని? ఆ శాపం నాకు మంచిదైంది అంటాడు. ఎందుకనంటే నేను ఆ శాపాన్ని ఉపయోగించుకొని నేను అన్ని దగ్గరలో పోయి నేను హరినామాన్ని పెంచుతాను, హరికథను పంచుతాను. సో ఆ సో ఆ విధంగా ఆమె శాపము ఆయన వరం కింద తీసుకున్నాడు. భక్తులు శాపాల్ని వరం కింద మార్చుకోగలరు. ఉదాహరణకి దుర్యోధనుడు విదురుణ్ణి నువ్వు ఇంకా ఈ రాజ్యంలో ఉండడానికి లేదు, వాడిని తీసి బయటికి పంపించేసి కొన ఊపిరితో వదిలేస్తున్నాను, వెంటనే వెళ్ళిపోమని చెప్పాడు. విదురుడు అక్కడ ఉండి, చూడు నాకు కూడా ఈ రాజ్యంలో బాగా ఉంది, నేను కూడా మీ నాన్న యొక్క తమ్ముడు నేను అని ఏమనలా. విదురుడు ఏమన్నాడు? బా ఇది నాకు మంచి సమయం నాయన, పోయి నేను వెళ్ళి హ్యాపీగా పోయి నేను అడిగడు తిరిగేసి నేను మంచిగా బాగా మంచి పుణ్యక్షేత్రాలని తిరిగి నేను ఇంకా కృష్ణ గురించి తెలుసుకుంటాను. సో భక్తులకి శాపం కూడా వరం కింద తీసుకుంటారు. ఆ శాపని ఉపయోగించాలి, ఎట్లా కృష్ణుడి సేవలో పెట్టాలి దీన్ని అని. ఇప్పుడు వచ్చి ఎవరైనా వచ్చి ప్రభు అమ్మ ఇంక మీరు ఈ సేవ చేయడానికి లే అన్నారు అనుకోండి, ఏమంటాం మనం? లేదు, మీరు ఇంక ఈ సేవ చేయడానికి లేదు అసలు, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఏం చేస్తాం? జనరల్ గా మనం నన్ను ఇంత మాట అంటారా, ఇంక నేను రానే రాను, నేను చేయను ఇంకా. మనం ఓకే, ఈ సేవ కాదు ఇంకో సేవ చేసుకుంటా ఇక్కడ, ఈ సేవ నాకు కావాలి రూల్ ఏముంది, ఈ సేవతో నేను కృష్ణుడు ఉంటా, ఇంకో సేవ చేసుకుంటా కింద కింద నేను చిమ్ముకుంటాను, ఇంకేదైనా చేసుకుంటాను. అంటే భక్తుడు నిజమైన చైతన్యంగానే ఉంటే తనకి ఏది అడ్డంకి లేదు సేవకి. సో తన సేవని, మన సేవని ఎవరు ఆపలేరు. నాకు ఏ సేవ లేదా, నేను కూర్చొని జపం చేసుకుంటా, కీర్తన పాడుకుంటాను, భాగవతం వింటాను, భాగవతం చదువుతాను, అది కూడా సేవే. నేను ప్రసాదం తింటాను, సేవ. ఎప్పుడైతే అంటే మన సేవ నుంచి బయటికి వెళ్ళడం అంటే మనము లోపల మనం మన పరిణితి చెందలా లోపల. మనం గొడవ పెట్టుకుంటాం, నువ్వేవు నాకు చెప్పడానికి, నువ్వు ఏది నాకు చెప్పేది, గద. ఓకే, ఈ సేవ కాదు ఇంకో సేవ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను కృష్ణుడి యొక్క సేవ, భక్తుల సాంగత్యం నేను వదలకూడదు. ఫైనల్ గా ఇన్ని పరీక్షలు మనం ఎందుకు ఎదుర్కోవాలి? ఒక భక్తుడు ఎడుకొచ్చి నేను వచ్చేది ప్రశాంతత కదా, ఈడ కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు, వాళ్ళు ఇలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు ఇలా అంటారు. ఇన్ని గందరగోళాల మధ్యలో కూడా నా నా నేను కృష్ణుడి మీద నాకున్నటువంటి ఆ సేవాభావము, కృష్ణుడి ప్రేమ ఇంచు కూడా తగ్గకూడదు. ఇవన్నీ ఏందని మనకు వచ్చే ఎలలన్నీ ఏంటంటే, ఇన్ని వీటి మీద నేను ఫోకస్ చేయగలిగితేనే రేపు నేను మరణ సమయంలో కూడా నేను ఫోకస్ చేయగలుగుతా. ఎందుకంటే మరణ సమయంలో ఇప్పుడు మనం పడేదానికంటే కొన్ని కోట్ల రెట్లు మనం అప్పుడు గందరగోళం అనుభవిస్తాం. మనం శరీరము, మనసు, లోపల అవయవాలు, తర్వాత వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, తర్వాత ఎన్నో శారీరక ఆ, ఇబ్బందులు. ఆ టైంలో ఆ నొప్పి, ఈ నొప్పి, లోపల కప్పవాత పిత్తాలు, శ్వాస, నీ తర్వాత అన్ని సలైన గిలైన ఎక్కించి పడేసి ఎక్కడ మన కృష్ణ గుర్తుండేది. ఇన్ని పోరాటాలు చేస్తూ కూడా నా నామాన్ని, నా సేవని, భక్తుల సాంగత్యాన్ని వదలకుండా ఉంటేనే రేపు అంత పెద్ద విపత్తులు కూడా మనం కృష్ణుని గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇప్పుడు మనం తప్పించుకున్నాం అనుకోండి, ఇదేదో నా కష్టం అని రేపు అసలు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని పోరాటాలు చేస్తూ కూడా మనం నిలబడితేనే మనం ఇక్కడి నుంచి బయటపడతాం. ఇన్ని గందరగోళాలు, ఇన్ని అవమానాలు,
ఇన్ని పోరాటాలు చేసినా కూడా నేను నా యొక్క కృష్ణుడి మీద ఉన్న నా యొక్క భావన మాత్రం ఎవడు డిస్టర్బ్ చేయలేని పరిస్థితిలో నేను ఎదిగితేనే నేను మరణ సమయంలో కూడా నా మనసు కృష్ణుడి మీదకి వెళ్తుంది. ఇప్పుడు జరిగేదంతా ట్రైనింగ్ ఏదంతా ఎస్పెషల్గా ఒక ఒక గురు యొక్క ఆదేశం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క ఆదేశం ప్రకారంగా మనకి ఎన్నో ఉన్నాయి. కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి, వ్యాపార పరంగా ఇబ్బందులు వస్తాయి. భక్తులే మనల్ని రకరకాలుగా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు, మనల్ని, మన సహనాన్ని, మన ఓర్పుని. వీటన్నిటి మధ్యలో కూడా నేను నేను నా యొక్క సాధన, నా సేవ నేను కొనసాగించాను. కాబట్టి మనకి ఇవన్నీ నాకెందుకు అబ్బాయి ఈ కర్మ, నాకేం అవసరం ఇదంతా అని చెప్పి పక్కకి వెళ్ళామనుకోండి, మన సహనం ఓర్పు ఎవరు టెస్ట్ చేయరు అక్కడ. వీటన్నిటి దాటి నేను నా పని నేను చేసుకుని వెళ్తాను, నాకు అప్పచెప్పింది నేను చేసుకుని వెళ్తాను. ప్రపంచం అంతా ఎదురు తిరిగినా సరే నా సేవ నేను చేసుకోబోతాను. ఇవన్నీ కృష్ణ భక్తిలో ప్రతి భక్తుడు ఎదుర్కొన్నదే, మనం కొత్తగా ఇప్పుడు ఎదుర్కోవట్లేదు. భాగవతం అంతా ఇటువంటి భక్తులతో, ఇటువంటి చరిత్రలతో నిండింది భాగవతం అంతా కూడా. సో మనమేం కొత్తగా, మనకు మాత్రమే ఇక్కడ అవమానం జరగట్లే, మనకు మాత్రమే ఇక్కడ ఈ గందరగోళాలు జరగట్లే. భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలేమో శాశ్వతం. మనం ఉన్నతమైన ఆశయం కోసం, అత్యున్నతమైన ఆశయం ఏంది ఇక్కడ? నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ఆ ఆశయం కోసం నేను ఎన్నైనా నేను భరిస్తాను. ఇప్పుడు మన వ్యాపారంలో మనకు అవమానం జరగట్లేదా? మన ఉద్యోగాలు మనకి అవమానం జరగట్లేదా? అయినా కూడా ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం? అయినా కూడా ఆ వ్యాపారం ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకు? ఉన్నతమైన ఆశయం, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. ఆ ఉన్నతమైన ఆశయం ముందర నేను దీన్ని ఎన్నైనా నేను భరిస్తున్నప్పుడు, ఇక్కడి నుంచి నేను శాశ్వతంగా బయటపడడానికి నాకు ఒక భగవంతుడు నాకు అవకాశం ఇస్తున్నప్పుడు, నేను దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నాకు వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నా గురించి ఇట్లా అనుకుంటున్నారు, అట్ట అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు, నేను ఎందుకు రావాలి? అదవుతుంది. ఉన్నత ఆశయం కోసం మనం ఇవన్నీ సహించాలి, భరించాలి, పోరాడాలి, ఏది అవకాశం లేదు. కానీ కృష్ణుడి సేవను మాత్రం, భక్తుల సాంగత్యాన్ని మాత్రం జరిగిన. కాబట్టి ఆ నన్ను శపించింది, అందుకే నేను ఏ పరిస్థితి, ఏ కాలం, ఏ స్థలంలో పర్మనెంట్గా నేను ఉండలేకపోతున్నాను నేను. నా వల్ల అసంతృప్తి చెందింది నా సలహాతో భయను కలిసి తన భర్తను స్వీకరించమని నేను చెప్పాను. నాతో అని చెప్పారు, అమ్మ నిన్ను స్వీకరించే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, భయ అనే ఒక యావనుడు ఉన్నాడు, అతను పోయి నువ్వు కలువు, వీలైతే అతను నిన్ను స్వీకరిస్తాడు అని నేను సలహా ఇచ్చాను ఆమెకి. నిన్ను ముసల్తనం అనే వాళ్ళు ఎవరు తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? భయ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గర నువ్వు ఒళ్ళు, ఆయన ఖచ్చితంగా నిన్ను స్వీకరిస్తాడని చెప్పాడు. ఓకేనా? అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? భయ దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? నారదుని వదిలేసి భయ దగ్గరికి వెళ్ళింది. భయ దగ్గరికి వెళ్ళిన తర్వాత, నేను నిన్ను కోరుకున్నాను కనుక భర్తగా నేను నిన్ను స్వీకరించుకోవాలనుకున్నాను, ఎవరు మీకు స్నేహం ఇస్తారో వారు ఆందోళన చెందరు అన్నాడు. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది? భయ దగ్గరికి వెళ్ళింది. భయ దగ్గరికి వెళ్ళింది, నేను నిన్ను కోరుకున్నాను కాబట్టి దయచేసి నాకు మీరు మమ్మల్ని భర్తగా నేను కోరుకున్నాను అని ఆమె అనింది. ఇక్కడ రెండు రకాల అజ్ఞానులు శోకానికి గురవుతారు. అజ్ఞానులు శోకానికి గురవుతారు.
ఒకరు శాస్త్రాన్ని సాధారణంగా చూసిన వాళ్ళు, శాస్త్రం గురించి శాస్త్రాన్ని పట్టించుకోని వాళ్ళు అజ్ఞానులే. ఓకేనా? రెండోది, దానం చేయని వారు, దానము తీసుకొని వారు. దానము చేయని వారు, దానాన్ని తీసుకొని వారు. ఓకేనా? ఓకేనా? సో ఎవరైతే దానం చేస్తారో అయితే దానం చేయరు, దానం ఒకరు చేస్తారు, దానము చేయరు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, దానం చేసేవాళ్ళు దానాన్ని కూడా తీసుకుంటారు, దానం ఇచ్చేవాళ్ళు దానాన్ని కూడా తీసుకుంటారు. దానాన్ని చేయని వారు దానం కూడా తీసుకోరు. ఎందుకంటే దానం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు, దానం అంటే ఎంత గొప్పది, దానం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు దానం చేస్తారు, దానాన్ని కూడా తీసుకుంటారు. శాస్త్రం సంబంధించినటువంటి ప్రాముఖ్యత తెలియని వాళ్ళు, వాళ్ళు దానము చేయరు, దానం కూడా తీసుకోరు. దానం చేయడం తీసుకోవడం అని ఎలాంటిదంటే, కొంతమంది కర్మల్ని మనం తీసేస్తున్నాం, మన కర్మలు మనం తీసేసుకుంటున్నాం. దానం చేయని వాళ్ళు, తీసుకోని వాళ్ళు, వాళ్ళు ఎటువంటి కర్మని ఆ పుణ్యకర్మని తీసుకోవట్లే, వాళ్ళ పాపకర్మనే కూడబెట్టుకుంటారు. అర్థమవుతుందండి? కాబట్టి నేనే ఇవంటుందన్నమాట. ఎవరు? కాలకన్య చెప్తుంది. ఎవరితో చెప్తుంది? భయతో చెప్తుంది. భయ అంటే చెప్తాను ఇప్పుడు మీకు, భయ అంటే ఏంటో. కాబట్టి దయచేసి నన్ను స్వీకరించండి అంటే, నేనే వస్తాను కదా, నేనే మీ దగ్గరకు వస్తాను కదా, మీరు దయచేసి నన్ను స్వీకరించండి అంటే దానం కింద నన్ను మీరు స్వీకరించండి. ఎందుకంటే దానం చేయని వాళ్ళు, దానం తీసుకొని వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళు మంచి అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నట్టు. ఏది? మంచి కర్మను సంపాదించుకోవడానికి వాళ్ళ కర్మని, ఆ కాలాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు. కానీ నేనే మీ దగ్గరకు వస్తాను కదా, దయచేసి నన్ను మీరు స్వీకరించండి, నన్ను మీరు దానం కింద మీరు నన్ను తీసుకోండి అని చెప్పండి. అవేముంటుంది? గౌరవప్రదమైన వారు, పెద్ద బాధ్యత, దుఃఖంలో ఉన్న వారిపై అనుగ్రహం చూపించాలి. ఇప్పుడు మీరు నా మీద అనుగ్రహం చూపించండి, నేను ఇప్పుడు దుఃఖంలో ఉన్నాను, నన్ను ఎవరు స్వీకరించట్లేదని నేను దుఃఖంలో ఉన్నాను కాబట్టి, పెద్దవాళ్ళు గౌరవప్రదమైన వాళ్ళు ఏం చేస్తారంట? నన్ను ఆ మాలాంటి బాధలో ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తారు అంటున్నాను. అంటే ఇంటర్గా ఆమె ఏం చెప్తుంది? నాయనా నువ్వు నన్ను స్వీకరించు. భయతో అంటుంది, నన్ను ఇప్పుడు దాకా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు స్వీకరించట్లేదు, నన్ను నాకేమో చాలా బాధగా ఉంది, నేను చాలా బాధలో ఉన్నాను కదా, బాధలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేయాలా? నాకు ఓదార్చాలి. నన్ను ఇక్కడ నా బాధల్ని చూసుకొని ఎవరు నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీలాంటి పెద్దలు, అంటే భయాతో అంటున్నారు అనమాట, మీలాంటి గౌరవపరమైన వాళ్ళు ఏం చేయాలంట? నాలాంటి వాళ్ళని స్వీకరించాలి అని చెప్పి అంటుంది అనమాట. దీన్ని విన్న భగవంతుడి రహస్య విధులని నిర్వహిస్తూ కాలకనితో నవ్వుతూ మాట్లాడాడు. ఇవన్నీ విన్నాడు, కాలకని చెప్తా ఉంది. అయితే కాలకన్య భయ గారు ఎందుకు వెళ్ళింది? నారదుడు అని చెప్పారు కదా, నిన్ను ఎవరు స్వీకరించరమ్మా, భయ అనే ఒక వ్యక్తి తప్ప నిన్ను ఎవరు స్వీకరించని చెప్పారు. కాబట్టి భయ దగ్గరికి వెళ్ళింది. భయ దగ్గరికి వెళ్ళిన ఆమె ఏమనింది? మీరు దానం చేసేవాళ్ళు, దానాన్ని స్వీకరించే వాళ్ళు, వీళ్ళు మంచి ఆ భాగ్యాన్ని సంపాదించుకుంటారు. దానం చేయని వాళ్ళు, దానం తీసుకొని వాళ్ళు అభాగ్యులు. కాబట్టి మీరు నన్ను దానంగా తీసుకోండి, అప్పుడు మీరు భాగ్యులు అవుతారు అని చెప్పేసి భయతో చెప్పింది. ఇంకోటి ఏమంది? సరే మీరు నాలాంటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు నా మీద అనుగ్రహం చూపిస్తే మీరు పెద్దవాళ్ళు అవుతారు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు నన్ను స్వీకరించండి అని చెప్పాడు. ఇవన్నీ ఎవరు వింటున్నారు? భయ వింటున్నాడు. ఇవన్నీ వింటూ తను భగవాన్ యొక్క రహస్య విధులను నిర్వహిస్తూ ఉన్నాడు. ఏంటబ్బా, ఎవరు ఏం నిర్వహిస్తున్నాడు అని అంటే, భయ ఎప్పుడైతే ముసల్తనం వస్తుందో నెక్స్ట్ ఏమొస్తుంది? భయం వస్తుంది. ముసల్తనం రాగానే మనం ఖచ్చితంగా భయాలు పొందుతాం. నా మరణం ఎప్పుడు వస్తుందో, ఈ రోగాల నుంచి ఎప్పుడైతే బయటపడతాను, ఈ రోగాలు ఆ రోగాలు వచ్చి నేను ఈరోజు రాత్రి దాకా నేను ఉంటానా, ఏమో
మా మనవడి పెళ్లి దాకా నేను చూస్తానా? ఓకే, వీళ్ళంతా నేను ముసలితనం వెళ్ళిపోతున్నా కదా, నేను ఇచ్చిన ఆస్తులంతా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళంతా. ఆ, రేపు నాకు పాలరాయి నాకు సమాధి కడతారా లేకపోతే ఏం కడతారో నాకు తెలియట్లే. ఓకేనా? నన్ను నన్ను మంచిగా మంచి పూలు పూలు బాగా వేసి నన్ను శవంలాగా మంచిగా మోసుకెళ్తారా? ఈ భయ ఎవరంటే ముసల్తనాన్ని స్వీకరించేది భయమే. కాబట్టి అందుకే నా ద్వారా ఏం చెప్పారు, పోయి భయాన్ని పోయి కలుసుకుని ఖచ్చితంగా నేను తీసుకుంటాడు అన్నాడు, నేను స్వీకరిస్తాడని చెప్పాడు. సో కానీ ఆ భయ యాక్చువల్గా ముసల్తనం కావచ్చు, భయ కావచ్చు, వీళ్ళందరూ ఎవరు అంటే భగవంతుడి యొక్క కాల రహస్యాన్ని వీళ్ళ అజెండాని వీళ్ళు కూడా సేవ చేస్తున్నారు. ఎవరికి? మనకి. ఎందుకంటే ఇన్ని దెబ్బలు పడితే కానీ మన నారాయణ అనం మనం. రహస్యంగా వాళ్ళు కూడా భగవంతుడి యొక్క విధుల్నే నిర్వహిస్తున్నారు. ఓకేనా? రహస్యం. మనం అనుకుంటాం ఇదేంటి, ఇది నన్ను నన్ను వచ్చింది ఏంది, ఇదే నా మీద దాడి చేస్తుంది. ఇన్ని ఇన్ని రకాలుగా వేయిస్తేనే మనం హరే కృష్ణ అంటున్నాం. ఈ ఈ ఈ ఏంపుడు లేదనుకోండి, నేనే కృష్ణుని అంటాం మనం, నేనే కృష్ణుని ఈడ, నేనే రాముడిని ఇక్కడ, నా ప్రకారంగా అన్నీ జరగాల, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి, ఈ ఈ భూమి ఈ గ్రహాలన్నీ నేను నా కను సైగలతో మొత్తం తిరగాల. అందుకే ఇక్కడ భగవుని యొక్క రహస్య విధులను నిర్వహిస్తూ కాలకన్యతో నవ్వుతూ మాట్లాడసాగాడు. ఏమన్నాడు? అన్ని పరిశీలించిన తర్వాత భయ తన తన యొక్క ఒపీనియన్ చెప్తున్నాడు, తన ఒపీనియన్ చెప్తున్నాడు, తన అభిప్రాయం చెప్తున్నాడు అనమాట. అన్ని పరిశీలించిన తర్వాత నువ్వు యాక్చువల్గా అమంగళకరమైన దానివి నువ్వు. ఎవరితో అంటున్నాడు? అమంగళకరం నువ్వు, అశుభం నువ్వు. ముసల్తనం అశుభమే కదా. ఎవరు మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు, అయినా నేను నిన్ను స్వీకరిస్తాను, అయినా నేను నిన్ను స్వీకరిస్తాను. ఎందుకంటే ముసల్తనము మరణం మధ్య మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది భయమే. మనల్ని మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది భయమే. నెక్స్ట్, ఈ జగతంతా కామ్యకర్మ ప్రవృత్తులతో తయారు చేయబడినది కనుక సాధారణ జనులపై నువ్వు దాడి చేయాలి. కావాలంటే నా సైన్యం యొక్క సహాయం కూడా నువ్వు తీసుకొని చంపేసాయి. ఈ సాధారణ వ్యక్తులు భగవంతుని మర్చిపోయేసి ఆ కోరికలు ఈ కోరికలు కామ్యకర్మలు ఆడికి ఏడికి తిరుగుతూ వీళ్ళు అసలు భగవంతునే పట్టించుకోలే వీళ్ళు అసలు. కాబట్టి నువ్వేం చేయాలా? ఓ జరా ముసల్తనం, ఏం చేయాలి? నువ్వు వెళ్ళి నువ్వు సాధారణ జనులు ఎవరైతే భగవంతుని పట్టించుకోలేదో వాళ్ళు పోయి నువ్వు అటాక్ చేయి. ఎందుకంటే నేను నీకు సహాయం రావాలి అంటే నువ్వు సాధారణ వ్యక్తుల్ని నువ్వు దాడి చేయాలి. అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ రావచ్చు, అంటే భక్తులకు ముసల్తనం రావట్లేదా? ముసల్తనం వస్తుంది కానీ భయం రాదు. ముసల్తనం వస్తుంది కానీ భయం లేదు. ఎందుకంటే హరినామాన్ని భగవంతుడిని స్వీకరించాడు. కావాలంటే నా సైన్యం కూడా తీసుకో నువ్వు కావాలంటే. భయ ఒక సైన్యం ఇప్పుడు చెప్తాడు, భయ ఒక సైన్యం ఏంటో ఇప్పుడు చెప్తాడు. ఓకేనా? నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ ప్రజ్వర అని, వాడితో నువ్వు కలువు. ప్రజ్వర అంటే ముసల్తనంలో వచ్చేటువంటి రకరకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, అన్ని సరిగ్గా అరగకపోవడం, నేను కూర్చుంటే లేలేము, లేస్తే కూర్చోలేము, తింటే అరగదు. ఇవన్నీ ప్రజ్వర అంటే వాళ్ళంతా నా తమ్ముళ్ళు వాళ్ళంతా. అప్పుడప్పుడు మనకి జ్వరం వచ్చేస్తుంటది, జ్వరం, ఒళ్ళు సహకరించదు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, శక్తి కోల్పోయి ఉంటాం, బలహీనం అయిపోయి ఉంటాం, నీరసం. ఇవన్నీ ఏంటివి?
భయ యొక్క తమ్ముడు ప్రజ్వర. కాబట్టి ముసల్తనం కదా, కాలకన్య ఎవరు? ముసల్తనం. నువ్వు నా తమ్ముడితో గలువు ప్రజ్వరతో. ముసల్తనము, భయము, మూడో తెచ్చి అనేక పనులు, అనేక నొప్పులు, ఇవన్నీ కలిస్తే మీ ఇద్దరు ప్లస్ నా సైన్యం మనం కలిసామనుకోండి, ఈ జగత్తు మొత్తాన్ని పట్టి పీడించచ్చు మనం. శరీరాన్ని పట్టి పీడించవచ్చు మనం. అది కాబట్టి క్లియర్గా ఉందన్నమాట విషయం. ఇవన్నీ భగవంతుడి యొక్క రహస్యమైన అజెండాలే పూర్తి చేస్తారు. భగవంతుడు కాల రూపంలో మనకి వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే వీళ్ళందరూ మన మీదకి వచ్చి వీళ్ళందరూ మనల్ని దాడి చేస్తారు. మనం ఏమంటాం? ముసలితనం ఎప్పుడే ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, అదెట్టు వచ్చింది, ఇదట్టు వచ్చింది అని మనం దాని మీద ఫోకస్ చేయడం కంటే ఈ నొప్పుల నుంచి, ఈ భయం నుంచి బయటపడాలంటే నేను భగవంతుడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అందుకని మనకు వచ్చే అత్యంత భాగ్యమైనటువంటి అవకాశాలు ఏంటంటే భక్తుల సాంగత్యంలో కలవడం, భాగవతం వినడం, సేవలు చేయడం. ఎన్ని వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, ఎన్ని రకాలుగా మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టినా సరే, నేను మాత్రం కృష్ణ భక్తిని వదిలే ప్రసక్తే లేదు. భక్తుల సాంగత్యంలో నేను వదిలేదే లేదు. లేకపోతే మనమంత ఈజీ కాదు. మరణ సమయంలో కాలకన్య వస్తుంది, భయ వస్తుంది, ప్రజ్వర వస్తుంది, మనం కృష్ణుడిని మర్చిపోవాలి. అందుకనే మా కాలాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఎంత సమయం ఉంటే అంత సమయం, ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం మనం భగవంతుడి సేవలో ప్రయత్నించాలి. మనం భౌతికమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి రిటైర్మెంట్ ఉన్నాయి. మనం గృహస్థ బాధ్యతల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. ఎట్లయితే మన వ్యాపారం నుంచి మనం ఏం చేయాలా? రావాలా. ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ ఉంది, అన్ని రిటైర్మెంట్ ఉంది. కానీ భక్తికి రిటైర్మెంట్ లేదు. భక్తి మాత్రం పొయ్యే కొంది ఇంకా అది డబుల్ అవుతూ ఉంటుంది, ట్రిపుల్ అవుతుంటాయి, సేవలు బాధ్యతలు ఎక్కువైపోతుంటాయి. ఎందుకంటే ఎంత బాధ్యతలు పెరిగితే, ఎంత బాధ్యతలు మనం స్వీకరిస్తే అంత ఎక్కువ మనం కృష్ణుడి సేవలో కృష్ణుడిని తలుచుకుంటూ ఉండొచ్చు. మనం కాలం పెరిగే కొంది మనం సేవలు చేయలేము, కానీ 10 మంది మనం సేవలు చేయించుకోవాలి. అందుకే మనం వెంటనే వేరే వాళ్ళు కూడా నేర్పిస్తే కాలక్రమంలో వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ తర్వాత వస్తారు. మనము మంచిగా ఉండి డైరెక్షన్ ఇస్తూ, ఇట్లా కాదమ్మా, అట్లా కాదు, ఇట్లా చేయాలి ప్రభు, అట్లా చేయాలి ప్రభు అని వాళ్ళని మనం పెట్టుకుంటూ ఉంటే మన యొక్క గైడెన్స్లో వాళ్ళు ఉండి చక్కగా అన్ని చేసుకుని వెళ్తారు. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే నా మెయిన్ ఫోకస్ భగవంతుడే, సాధన, సేవ. ఇన్ని చేస్తే కానీ లాస్ట్కి ఇంకా గ్యారంటీ లేదు. భగవంతుడు మన యొక్క భక్తుల సాంగత్యంలో మన వాళ్ళతో ఎలా వ్యవహరించాం కూడా చాలా ఇంపార్టెంట్. మన సేవ బాగా చేస్తున్నాం, కానీ మన వల్ల చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి, మన మాటలతో, మన చేష్టలతో. ఎంతమంది డిస్టర్బ్ అయితే దాని అర్థం మనల్ని అపరాధాలు చేస్తున్నాను అర్థం. అన్ని అపరాధాలు చేసామనుకోండి, చేసిన భక్తి అంతా అక్కడితో ఆగిపోతుంది. ఆ నుంచి భక్తిలో మనం ముందుకు ఎదగలేము. మనం చేసిన భక్తి ఎక్కడికి పోదు, కానీ ఆ భక్తి అక్కడితో ఎదుగుదల ఉంటుంది ఇంక అక్కడి నుంచి. అందుకని ఒక పక్క సేవ నాకు ఇచ్చినట్టు బాధ్యత, 2 భక్తుల సాంగత్యంలో మనం నడుచుకునే విధానం, మన ప్రవర్తన. ఎందుకంటే రేపు మనకి ఏదైనా జరిగింది అనుకోండి, మంచి వచ్చాడు, కష్టం, మన గురించి ప్రార్థించాల్సింది వీళ్ళే. అదే భక్తులే ప్రార్థించాలి. మరి నా గురించి భక్తులు ప్రార్థించాలంటే నేను వాళ్ళతో మంచి సంబంధాలు ఉండాలి. నేను సేవ చేసే క్రమంలో నేను వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళని నిందించి వీళ్ళని నిందించామనుకోండి, లోపల ఆవేశం ఉంది, కానీ అది వ్యక్తపరిచే విధానం తెలియక మనం చాలా మందిని దూరం చేసుకోం. సో దూరం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే
రేపు మన గురించి ప్రార్థించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి చైతన్య మహాప్రభు రెండు విషయాలు క్లియర్ చేశారు అనమాట. ఎవరైతే నిరంతరం హరినామం చేస్తారో, రెండు, ఎవరైతే ఎవరిని బాధ పెట్టరో, ఈ రెండు పనులు చేసుకునే వాళ్ళంట ఖచ్చితంగా గోలోకం వెళ్ళిపోతాం. ఆయనకేం విడమర్చల, రెండే పనులు చెప్పాడు. నిరంతరం భగవన్నామము, రెండు ఇబ్బంది పెట్టకూడదు. ఎస్పెషల్గా భక్తులు అసలు ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా మంచి ఉంటే చెడు ఉంటే అప్పుడే మాట్లాడుకోవడం, క్లారిఫై చేసుకోవడం, తప్పు అయితే వెంటనే క్షమించమని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు మన వంతుగా మనం చెప్పేశాం అంటే మన బరువు మనం దించేసుకున్నాం. ఇంకా ఆయన క్షమించాడా లేదా అనేది ఇంకా అది భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళని. కానీ మనమైతే ఆ లగేజ్ని, ఆ ఒత్తిడిని మనం ఏం చేయాలా? దించేసుకోవాలి. దించేసుకుంటేనే మనం నెక్స్ట్ మళ్ళీ సేవలో మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచించే పరిస్థితి మనకి వస్తుంది. లేకపోతే అదే సేవలోనే మళ్ళీ మనం ప్రభు నన్ను ఇట్ట అన్నాడు, ఈ మత ఇట్ట అన్నారు అని మనం కూరగాయలు కట్ చేస్తున్నాం, చిమ్ముతున్నాం, లేకపోతే అలంకారం చేస్తున్నాం. అసలు భగవంతుని అడుగు గుర్తుపెట్టుకున్నాం మనం అసలు. మాటలు వల్లే ఆలోచన ఉండకూడదు చాలు మనకి. అందుకనే ఎప్పుడు లగేజ్ అప్పుడు మనం దించేసుకోవాలి. ఎందుకంటే మన ఉద్దేశం వీళ్ళని తృప్తిపరచడం, వీళ్ళని కష్టపెట్టడం, ఇబ్బంది పెట్టడం కాదు. మన ఉద్దేశం కృష్ణుడికి సేవ కోసం వచ్చాం. కృష్ణుడికి సేవకు వచ్చినప్పుడు మనం అందరూ మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం సహకరించేలాగా చేసుకోవాలి. అది కూడా మన బాధ్యత. ఇక్కడ ఇన్ఛార్జ్ కాదు ఉండేది. ఇన్ఛార్జ్ వచ్చేసి ప్రభు ఆయన ఇట్టన్నాడు, ప్రభు ఈయన ఇట్టన్నాడు, ప్రభు ఆయనకి ఇదే పనే. ఆయన వచ్చిన ప్రశాంతం భక్తి చేసుకోవడానికి. ఏదో మీరు మనలాంటి వాళ్ళు వస్తే ఏదో రెండు మాటలు చెప్పి మీరు కూడా భక్తి చేస్తారని చెప్పేది. ఏడుకు వచ్చి మళ్ళీ అదే కంప్లైంట్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాం అనుకోండి. ఇది మళ్ళీ మళ్ళీ ఇదొక సంసారం. మళ్ళీ ఇది ఆ సంసారంలో పర్వాలే, ఇద్దరు పిల్లలు ఉంటారు, మళ్ళీ సామాన్లు కొట్టచ్చు. ఏడు కొట్టలేను అది ఊరినే. మన వంతుగా మనం ప్రయత్నించాలి. అరే ఇలాంటి విషయాలు అక్కడి దాకా పోకుండా ఉండడానికి మనకు మనమే సర్దుకోవాలి. మన అహంకారం తగ్గితే ఏమైంది? మన గర్వం తగ్గితే ఏమైంది? మన ఓర్పుతో, సహనంతో కొంత ముందు వెనక, అరే మీరు వచ్చిన కృష్ణ భక్తి, నేను కూడా వచ్చిన కృష్ణ భక్తికే కదా, ఏమో ఒక మాట అట్ట తూలింది, ఒక మాట అట్ట అయింది, ప్రభుజీ ఇట్లా కాదు ప్రభు, ఇట్లా కాదు ప్రభు, నాకు ఇట్లా అంటే నాకు ఇబ్బంది అవుతుంది ప్రభు, మీరు అట్లా చేయబాకండి. ఓకే, అది మాతాజీ ఇట్లా 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 బాగుంది, అయిపోయింది, అక్కడితో సమస్యలు. లేదా వచ్చినప్పుడల్లా కూడా ఆ సమస్య, ఈ సమస్య, అది ఉన్నది. వచ్చింది మీతో ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికే. మీతో మీరు ఇంకా ఉత్సాహంగా ఉంటే ఇంకా 10 మంది భక్తుల్ని, 10 మంది సేవకులు ఇంకా తయారవడానికే. లేకపోతే ఇది ఉంది, అది అటుంది, ఇది ఇటుంది, అటుంది. చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అయినా కూడా సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండవు. కానీ ఎంతవరకు మన మనం మనం మన లెవెల్లో మనం చేయగలమో, ఎంతవరకు మన మధ్యలో మనం సత్తుకోగలమో అంతవరకు మనం ప్రయత్నించాలి. దీనికి కూడా మనం పంచాయతీ పెట్టాలి ఎవరో ఒకరు రావడానికి. మనకేమైనా ఆస్తులు గొడవలు ఉన్నాయా ఏడా? అదే అక్కల జగ్గల అన్నదమ్ముల మధ్య శాశ్వత వైరుధ్యం, లేకపోతే శత్రుత్వం ఏమైనా ఉందా? ఎందుకంటే మనం అందరం కూడా పాత వాసం నుంచి, పాత సంస్కారాలు తీసుకువస్తున్నాం కాబట్టి మనం చూస్తాం ఇప్పుడు ఏమవుతుంది అన్ని దగ్గరలో. జగన్నాథ్ ఆలోచించుకోవాలి మనం అంతా. మనం మన మధ్యలో వచ్చేటివి మనం ఎంతవరకు అయితే అంతవరకు మనం సర్దు చేసుకుంటూ మనం చేసుకుంటూ, ఆ తర్వాత ఓకే ఇది చాలా లెవెల్కి వెళ్తుంది, ఇది చాలా ప్రమాదకర స్థితిలోకి వెళ్తుంది అన్నప్పుడు ఓకే ఇది ఇక్కడ కాదు, వాళ్ళ దగ్గర తేల్చుకుంటాం అనే పాయింట్లోకి వెళ్ళాలి. లేకపోతే నీ జీవితకాలం ఇదే సంసారం. మళ్ళీ ఆ మాత్రం దానికి ఆ, ఆ ప్రభుజీని పెళ్లి చేసుకుంటే ఇంకా సుఖంగా ఉండేవాళ్ళేమో. మామూలుగా గృహస్థులు కూడా ఒక కుటుంబమే. అంటే
అలాగే గృహస్థులు కావచ్చు, బ్రహ్మచారులు ఎవరైతే టెంపుల్ బాధ్యత తీసుకుంటారో చూసారా, వాళ్ళకి చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి చాలా కుటుంబాలు కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి. అయినా కూడా అవన్నీ చూసుకుంటూనే చేసుకుంటూనే అట్లా ఇట్లా సర్దు సర్దు చెప్తూ, ఇట్లా కాదు అట్లా కాదు అవి కాదు ఇది కాదు అని సర్దు చెప్తూనే మళ్ళీ ఫోకస్ అంతా మళ్ళీ దేవుడి మీద పెట్టాలి. అంత ఈజీ కాదు. నిజంగా ఎవరైనా మందిరం బాధ్యత తీసుకున్నారంటే వాళ్ళ కాళ్ళు కడిగి మనం నెత్తిన చదువుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నిలబెడతారు కాబట్టి మనం ఈ మాత్రం చెడు చేస్తున్నాం, లేకపోతే లేదు. వాళ్ళు మనం ఎప్పుడు తండ్రి స్థానంలో పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేసినా మనం మంచిగా చేస్తారులే, లేకపోతే వాళ్ళకి ఏం కర్మ పట్టింది వీళ్ళందరినీ తీసుకోవాల్సిన అవసరం ఏం. మన కుటుంబ సభ్యులే మనం భక్తులు చేయలేకపోతున్నాం. అలాంటిది వాళ్ళు వాళ్ళ భక్తిని కాపాడుకుంటూ వాళ్ళు 10 మందికి వాళ్ళు దగ్గరుండి ఎన్నో అవమాన మన అవమానపడేది ఒకరిద్దరి దగ్గరే, కానీ వాళ్ళు అవమానపడేది చాలా మంది అవమానాలు పడుతున్నారు, ఎన్నో మాటలు పడుతున్నారు, ఎన్నెన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా వాళ్ళు మంచి చెడు కష్టం నష్టం చూసుకొని ముందుకి వెళ్తున్నారు. ఇంకా సో వాళ్ళందరూ చేయబట్టి వాళ్ళందరూ ఎంతో కొంత బాధ్యత ఇస్తున్నారు కాబట్టి మనలాంటి వాళ్ళకి ఇక్కడికి సేవ చేసుకునే అవకాశం మనకి కలిగింది. మనం ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండాలి. కృతజ్ఞతా భావం లేని వాళ్ళు ఆ, కృతజ్ఞతా భావం లేని వాళ్ళు ఇతర దీన్ని మనం గుర్తించలేకపోతే, ఇట్లాంటి బాధ్యత తీసుకున్న వాళ్ళ గురించి మనం గుర్తించలేకపోతే మన సేవ వృధా. ఎందుకంటే మన సాహసం చేయలేనిది కొంతమంది సాహసం చేస్తున్నారు, కొంతమంది రిస్క్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మనలాగే వాళ్ళు కూడా కుటుంబం నడుపుతున్నారు, మనలాగే వాళ్ళు కూడా వాళ్ళు ఆ, ఎన్నో సామాజికంగా వాళ్ళు ఎంతో మందితో ఎన్నో రకాలుగా వాళ్ళు సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ కూడా మళ్ళీ దీన్ని కూడా చేస్తున్నారు అని అంటే మనం వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా లేము అంటే వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతే ఇంక మనం ఎవరిని అర్థం చేసుకోలేము ఇక్కడ మనం. సో అందువల్ల మనము ఒకటే చేయాలి. మన వల్ల లాభం లేకపోవచ్చు కానీ మన వల్ల నష్టం మాత్రం జరగకూడదు. నేను ఆహా ఓహో నేను అది ఇది అని అన్ని చేయాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ వరకు నా యొక్క భారం నేను వాళ్ళ మీద నేను మోపాల్సిన అవసరం లేదు. అంతవరకు నేను జాగ్రత్త తీసుకున్న చాలు. మనం ఈ కలియుగంలో చాలా గొప్ప పని చేస్తున్నట్టే. మనం కొత్తగా ఏం చేయమలే, వాళ్ళకి చెప్పిన దానికి సహకరిస్తూ చెప్పిన దాన్ని చేసుకుని వెళ్ళిపోతా ఉంటే కూడా చాలు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక కాలకన్య ఎవరు అంటే జర, జర జర అంటే ముసల్తనము, దుర్భాగ్యం, దౌర్భాగ్యం వస్తే అమంగళకరమే. లేదా ముసల్తనం వస్తే ఇంకేముంది అది మంచి. మనం అన్ని ఇబ్బందులు పడతానే ఉంటాం. భయ అంటే ఎవరు అంటే యావనేశ్వరుడు, అంటే భయ అంటే అదే చెప్పాను రకరకాల భయాలు ప్లస్ మృత్యు అనే భయం ముఖ్యంగా. తర్వాత ప్రజ్వర అంటే విష్ణు జ్వరం, అంటే ఎన్నో రకాల నొప్పులు, ఎన్నో రకాల శారీరకంగా వచ్చేటువంటి మనకి వచ్చేటువంటి రుగ్మతాలన్నీ ఏమంటారు ప్రజ్వరం. సైనికులు ఎవరు అంటే గంధర్వ సైనికులు ఉన్నారు కదా, వాళ్ళ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలు. అంటే కొంతమంది కొంతమంది వాళ్ళ సొంత మనసు వల్ల శరీరం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటువంటి ఇబ్బందులు, లేదా వాళ్ళ సొంత మనసు వల్ల వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు, లేదా ఇతరుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, లేదా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటువంటి ఇబ్బందులు. ఇప్పుడు ఒక సెట్ అయిపోయింది. ఓకేనా? ఇబ్బందులు. సో ఇవన్నీ కానీ గమనిస్తే మనకి వేరే వాళ్ళ మీద ఉన్న చింతన కంటే వేరే వాళ్ళ మీద ఉన్న ధ్యాస కంటే మన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి.
మరి నాకు ఈ జ్వరం ఎప్పుడు ఈ ఈ ఈ కాలకని ఎప్పుడు అటాక్ అవుతుందో, ఈ భయం ఎప్పుడు వస్తుందో, ఈ సైనికులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో, ఈ లోపల నేను దేనికి తయారై ఉండాలి, అది వచ్చి నా మీద పడే లోపల నా మనసు పూర్తిగా కృష్ణుడి మీదకి మళ్ళించాలి. ఇప్పుడు చూడండి, పురంజనుడు ఈ ధ్యాస లేదు, మొత్తం భార్య పిల్లలని కోరికలని అనుభవించాలని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు సడన్ గా చండవేగ వచ్చి నగరం మీద దాడి చేసింది. ఆ ఆ 5 పడగల సర్పం ప్రాణవాయువు, అది కూడా మ్యాక్సిమం పోరాడినందుకు అది కూడా పోరాడింది. ఆ తర్వాత అది కూడా నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది. అలాగే తర్వాత ఆ వెంటనే ఎవరు వచ్చారు? కాలకన్య వచ్చింది. ఇవన్నీ ఒకటి వస్తున్నాయి. ఇది సత్యం కదా, ఇది కళ్ళ ముందు నడుస్తా ఉంది. దీని ఎవరైనా మాయ అంటారా? మనం చెప్పేది ఏమైనా అబద్ధాలు అంటారా? 100% భాగవతం మన గురించి మాట్లాడమంటుంది, మన గురించి మాట్లాడుతుంది, మన గురించి చెప్తుంది. మనం అందరం కూడా అందుకనే మన మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అది అట్లా, ఇది ఎట్లా, వాళ్ళు ఇది చేశారు, ఇది చేశారు, ఇటు పోయారు, అటు పోయారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. సో పురంజనుడు రాజు అయ్యి అంత సామర్థ్యం ఏంటి, అంత అర్హత ఉండి కూడా ఓకేనా, ఈ మోహంలో పడి భగవంతుడు చేయాల్సినటువంటి ధర్మాన్ని పూర్తిగా, అందుకే చాలా మంది ఉన్నారు ఇక్కడ, మంచి వాళ్ళు ఉన్నారు, ధార్మికంగా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ దాని అర్థం వాళ్ళని జర అటాక్ చేస్తారు, వాళ్ళని కూడా అటాక్ చేస్తుంది. ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ భక్తులు అవ్వాలి, మనం మంచి వాళ్ళు అయితే సరిపోదు ఇక్కడ. భక్తులు అయితే జరా వచ్చినా ఇంకోటి వచ్చినా మనం ఏమి వాటి గురించి పెద్ద ప్రభావితమో కాం. భక్తులు అవడం అంటే ఏంటి? నిస్వార్థంగా మన యొక్క ఆ, ఆలోచనలు భగవంతుడి చుట్టూ తిరగాలి. మనం ఎన్ని పనులు చేస్తున్నా సరే మన ఆలోచనలు భగవంతుడి చుట్టూ తిరగాలి. అట్లా తిరిగింది అంటే దెన్ రేపు మరణ సమయంలో కూడా అన్ని జరా, అదే కాలకన్యలు, భయాలు, సైనికులు ఎన్ని దాడి చేసినా సరే నా ధ్యాస ఎవరి మీద ఉంటుంది? భగవంతుడి మీద ఉంటుంది. లేకపోతే మనం అందరం కూడా ఒక విధంగా చెప్పండి, ఇంతగా ఇట్లా కాకుండా దీని మీద ధ్యాస పెట్టకుండా వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఇట్లా, ఇది ఎట్లా అంటే మనం జస్ట్ టైం పాస్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. కాలాన్ని పోన్లే ఈ విధంగా మంచిదే కదా ఇలా గడిపేస్తున్నాం. అంటే మనం నిజంగా భక్తిలోకి ఇంకా స్టార్ట్ చేయాలి. సో కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని ప్ర పురంజనుడికి ఏం జరుగుతుందో మనకు కూడా అదే జరుగుతా ఉంది, అదే జరుగుతుంది మనకు కూడా. ఇప్పుడు అది జరగకపోతే ముందు ముందు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత రేపు రేపు 28వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. 28వ అధ్యాయంలో రేపు ఓకేనా, ఇప్పుడు ఆ ఆ నగరం అంటే శరీరం తన కళ్ళ ముందే ఒకటి క్షీణిస్తా ఉంటే, అది ధ్వంసం అవుతా ఉంటే పురంజనుడు ఏ విధంగా దాన్ని చూసి తను ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత ఏమంటారు, బాధని చూస్తూ చూస్తూ దిగమని తన కళ్ళ ముందే నగరం దహనం అవుతా ఉంది. ఆ జీవుడు ఎట్లాంటి ఒక స్థితికి తాను గురవుతాడు తన కళ్ళ ముందరే అందరూ పోతూ ఉంటే. అంటే ఇప్పుడు పురంజని వెళ్ళిపోయింది, తన తన సైనికులంతా పోయారు, తన మెయిన్ 5 పడగల సర్పం కూడా పోతా ఉంది. నిస్సహాయ స్థితిలో అలా పడున్నాం అంతే. ఒక జీవుడు ముసలితనం వచ్చినప్పుడు, ఎస్పెషల్గా మరణం వచ్చినప్పుడు, తన శరీరం నాశనం అవుతున్నప్పుడు తను ఏ విధంగా తను లోపల ఎట్లాంటి ఒక బాధని, క్షోభని, శోకాన్ని అనుభవిస్తాడో అది రేపు చూస్తాం మనం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, అనంత కోటి వైష్ణవ బృందకి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి, పితాయి గౌర్ ప్రేమానంద.
Yeah.